నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నేను మురళి. తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమొచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు, అలాగే గవర్నర్ కూడా ఢిల్లీకి వెళ్ళారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో తెలంగాణకు సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో అధిష్టానంతో సంప్రదింపులు కావచ్చు, లేకపోతే అటు నుంచి అటు ముంబైకి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు, వారు వెళ్తారు, అటు నుంచి దిశానిర్దేశం ఉంటుందనేటువంటి ఒక మాట. బట్ కేటీఆర్ వెళ్ళిన దానికి సంబంధించి అమృత్ పథకానికి సంబంధించి ఒక భారీ స్కామ్ జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ చోటు చేసుకుంది. అర్హత లేనటువంటి ఒక కంపెనీకి దానికి సంబంధించి కట్టబెట్టారు అనేటువంటి దానికి పూర్తి ఆధారాలతో కేంద్రానికి కూడా నివేదించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే, కేటీఆర్ వెళ్ళింది దీనికోసం కాదు, కేంద్రంతో లాలూచీ పట్టానికి, తన మీదకి ఎటువంటి కేసులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏది రాకూడదు అనేటువంటి కోణంలో వెళ్ళాడు అనేటువంటి మాట. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి అనంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణ కోరుతూ దీనికి సంబంధించి గవర్నర్కు ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి వారు వెళ్ళారా, లేకపోతే యాజ్ యూజువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ కోణంలో వెళ్ళారా అనేది కూడా ఒకంత చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద అయితే రాజకీయ కోణంలోనే వీరి ప్రయాణం అయితే చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్, అలాగే కేటీఆర్, అలాగే గవర్నర్, వీరి ముగ్గురు ఢిల్లీ పర్యటన మొత్తం కూడా రాజకీయం ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుంది, తెలంగాణలో రాబోయే రోజుల్లో ఫుల్ హీట్ జనరేట్ కాబోతోంది, పొలిటికల్ హీట్ అనేటువంటి మాట అయితే. ఇదే ఇవాల్టి ఆదాన్ మెగా డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, అలాగే శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కర్ణె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా పార్టీల సంగతి పక్కన పెడితే అనలిస్ట్గా బండారు రామ్మోహన్ రావు గారిని ముందు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ రావు గారు, ఏంటి ముగ్గురి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక అనలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని, రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి దాన్ని అంచనా వేసి మీరు ఇచ్చేటువంటి అనాలిసిస్ ఏంటి, ఏం చెప్తారు మీరు? మురళి గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, శివకుమార్ గారికి, అట్లాగే ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం సార్. మొదటగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే కొంచెం రాజకీయ జంజాటంలో పడకుండా ముగ్గురు అక్కడికి వెళ్ళారు, దాని మీద మాట్లాడుకుందామని. మొదటగా అయ్యను పోవాలి హస్తినకు అన్నట్టు ఇద్దరు రాజకీయ నాయకులు, గవర్నర్ గారు కూడా వెళ్ళారు. గవర్నర్ వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే గతంలో మనకు తమిళ సాయి ఉన్నప్పుడైతే చాలా సార్లు వెళ్ళేవారు. అంతకుముందు నరసింహన్ గారు అయితే తెలంగాణ మూమెంట్ లో చాలా రోజు వెళ్ళేవారు. కనుక అది వెళ్ళడం సమస్య కాదు, హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి, ఇక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పాలి. కానీ దీని వెనక అంతరార్థం మాత్రం ఉంటున్నది ఏంటంటే, ఆయన దగ్గర ఒక లెటర్ పెండింగ్ లో ఉంది. ఈ 17A అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేయడానికి వారి దగ్గర పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. దీన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం దిశానిర్దేశం చేయాలి కదా, దానికోసం పోయినప్పుడు నేను. రెండోది ఏంటంటే కేటీఆర్ గారు పోయిన పని, అందుకని ఎవరి పనుల మీద వాళ్ళు పోయినరు, కానీ ఒక్కొక్కరు ఒక్కో పని మీద పోయినరు. కేటీఆర్ గారు వెళ్ళిన పని ఏంటంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద గతంలో మనం చూసాం కదా, జయా బచ్చన్ నుంచి మొదలుకొని సోనియా గాంధీ గారు కూడా పదవులు కోల్పోయినరు. ఆ తర్వాత చాలా మనకు అశోక్ చౌహాన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా చాలా మంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద కొందరు పదవులు కోల్పోయినరు. తర్వాత ఏదో ఒకటి రాజీనామా చేస్తే మిగతా మిగిలింది. అట్లా దాని మీద ఇవాళ మన శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో ఉన్నారు కదా, క్యాబినెట్ లో ఉండి వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం ఉల్లంఘిస్తున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సోదిని జయపాల్ రెడ్డి గారు తమ్ముడు కొడుకు బావమర్దికి తాను సహాయం చేస్తున్నారు అని చెప్పి ఒకటి, అట్లాగే మనకు శ్రీనివాసరెడ్డి గారి సొంత కంపెనీకి ఈ టెండర్లు దక్కాయని రెండింటి మీద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని ఉల్లంఘించుకుంటూ సెక్షన్ అంటే మనకు రాజ్యాంగంలోని 201, 198, 101 ఈ 2 సెక్షన్లు ఉద్దేశించి చెప్తూ వారు ఒక వ్యాఖ్యలు చేశారు. వీటి మీద కూడా మా కంప్లైంట్ ఇచ్చామని. ఒకటి అమృత్ పథకంలో అవకతవకల మీద కంప్లైంట్ ఇచ్చుకుంటూ, దీనిలో ఇది వేరే మళ్ళీ ఈ రెండింటికి టెండర్లు వచ్చినాయి కనుక దాని గురించి ఒక ఫిర్యాదు చేశారు, దీని మీద మాట్లాడుతున్నారు. ఇక మూడోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పోయిన సంగతి ఏంటంటే, ఎట్లాగో ఇప్పటికీ 26వ సారి అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం, 25, 26 సారి. కానీ వాళ్ళకి అధిష్టానం అక్కడ ఉంది కనుక తప్పదు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు అధిష్టానం ఇక్కడ ఉంటుంది, మరి బీజేపీ కాంగ్రెస్ కి అధిష్టానం అక్కడే ఉంటుంది కదా, పోక తప్పదు. కానీ రేపు పొద్దున అంటే రేపు జార్ఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ ప్రచారం అయిపోయింది కనుక మహారాష్ట్రలో 20 నవంబర్ కనుక ఇక్కడ ప్రచారం కోసం గతంలో మనం వేయించిండ్రు. సరే, దాని మీద విమర్శలు వచ్చినా కూడా
మరొక 2 రోజులు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు ఉమ్మడి మన హైదరాబాద్ స్టేట్ లో ఇప్పుడు 5 జిల్లాలు అంటే బీడు, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ ఈ 5 జిల్లాలు మన ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో భాగం. కనుక సంబంధాల విషయం నుంచి మొదలుపెట్టి అన్ని రకాలుగా మనకు మహారాష్ట్రతో పెద్ద ఎత్తున సంబంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి, రాజకీయ సంబంధాలు ఉంటాయి. కనుక అట్లా మన తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడికి పిలవడం సహజమే. ఇక్కడ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కూడా వెళ్ళినట్టున్నారు ఇవాళ. అందుకని ఇవన్నీ అక్కడ చెప్పడం సహజంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే దీనికోసం ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే ఈ కొడంగల్లో ఒక గొడవ జరిగింది. ఇప్పుడు మనకు ఇది భూమి సేకరణ దాని మీద గొడవ జరిగింది. అది ఎవరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా అధికారుల మీద దాడి సరైంది అని ఎవరు ఒప్పుకోరు. కానీ దీన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ కారణం ఎట్లా ఉన్నది, గతంలో మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరంలో కానీ ఇతరత్ర గత 10 ఏళ్లుగా భూమి సేకరణ చేస్తున్నప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక అధికారుల మీద, ముఖ్యంగా జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి మీద దాడి చేయడం మాత్రం ఎప్పుడు జరగలేదు. నిరసన వ్యక్తం చేయడం వేరు, అంతెందుకు మనకి ఇప్పుడు యురేనియం ఎటువంటి దాడి జరగలేదని అయితే ఆయన చెప్పారు. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయన వైజ్ మ్యాన్ కనుక, అంటే చాలా రైతులు మా వాళ్ళే, మన ప్రజల మీద కేసులు పెట్టకండి అని కూడా కలెక్టర్ గారు చాలా హుందాగా ప్రవర్తించారని అంటున్నాడు. దాని మీద దాడి జరిగింది కనుక ఇష్టం ఉన్నట్టు చేయండి, కేసులు పెట్టండి అని రెచ్చగొట్టే కాకుండా ఆయన హుందాగా ప్రవర్తించాడు. ఒక రకం చెప్పానంటే ఒక అధికారిగా కాకుండా ఒక మానవీయ దృక్పథంతో ప్రవర్తించాలని నేను అనుకుంటున్నాను. ఆయన విజ్ఞత మంచిది అని, ఆయన సంస్కారానికి ప్రతీక అని నేను అంటున్నాను. ఇక్కడ కేసులు పెట్టమని కలెక్టర్ గారు అనలేదు. దాడి జరిగినా కూడా కనపడుతూనే ఉంది కదా మురళి గారు. ఇక ఈ ముగ్గురు అక్కడికి పోవడంలో ఖచ్చితంగా ఎవరి కోణం వారికి ఉంది, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ రాజకీయ ఆరోపణలు మీరు అంటే ఎట్లా వస్తున్నాయంటే కేటీఆర్ గారు వెళ్ళిందేమో ఈ ఏసీబీ కేసు తప్పించుకోవడానికి, గవర్నర్ పర్మిషన్ రాకుండా చూడడానికి అనేది ఒకటి ఉన్నది రాజకీయ కోణం చూస్తే. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పోయిన కోణం చెప్పాను కదా, ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడాలి. కొంత సరే నిధుల సర్దుబాటు కానీ ఇంకేముంటాయి చెప్పలేము, మనకు రాజకీయ కోణాలు చాలా ఉంటాయి. అట్లాగే అక్కడికి పోయి ఏం చెప్పాలి? ఇప్పుడు మొన్న ఒకటి అయిపోయింది, ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ హామీల గురించి అక్కడ మాట్లాడితే కొంత బౌన్స్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. హామీలు అమలు కాలేదని చెప్పి బీజేపీ అంటుంది, అటు బీఆర్ఎస్ కూడా అంటుంది కదా. దాని మీద కొత్త కోణం ఏమైనా తీసుకుంటారా? ఎట్లా ప్రచారం స్ట్రాటజీ ఉంటది కదా మురళి గారు, అది ఏమైనా తీసుకోవడానికి మురళి గారు మనకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చు. మూడోది ఏంటంటే గవర్నర్ గారు అయితే స్పష్టంగా అఫీషియల్ టూర్ అనాలి, కానీ దీని మీద ప్రభావం ఉంటది అంటున్నాడు. అంటే ఆయన పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనే దాని మీదనే ఉంటది. ఒక మాట టెక్నికల్ గా చెప్పి నేను ముగిస్తాను. యాక్చువల్ గా 2018 లో అమెండ్ అయింది. అంతకుముందు ఇది లేదు. అంతకుముందు ఎట్లా ఉండే అంటే మోడీ గారు కేసు రిజిస్టర్ అయ్యి కేసులో దర్యాప్తు జరిగి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే మనకు అఫీషియల్, మనకు అంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు కదా, పబ్లిక్ సర్వెంట్ అనేవారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ, అంటే ఆఫీస్ రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వెంట్ అనే మన దాని కిందకి వచ్చే వాళ్ళను ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మనకి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే. గతంలో 2018లో ఏమైందంటే ఛార్జ్ షీట్ కాదు, కేసు రిజిస్టర్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని ఒక అమెండ్మెంట్ చేస్తారు 17A. దీన్ని చాలా మంది వ్యతిరేకించడం, అవినీతి కేసులు రిజిస్టర్ కావు, ఇప్పుడు ఎవరైనా అవినీతి చేసిన వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాలంటే తప్పించుకుంటారు కదా అని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసాం. గవర్నర్ పర్యటన సారాంశం దానికి సంబంధించి మీరు అన్నట్లుగా ఒక కేసు రిజిస్టర్ అవడానికి, లేకపోతే ఛార్జ్ షీట్ పక్కన పెడతారు, కేసు రిజిస్టర్ అవడానికి దానికి సంబంధించి అసలు ముందడుగైనా పడుద్దా? కేటీఆర్ పర్యటన కేంద్రానికి అయితే కంప్లైంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇష్యూలో జరిగింది. బట్ ఈ అంశానికి సంబంధించి కూడా వారు లేనిపోని ఆరోపణలు చేసి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వారు ఈ విధంగా దీనికోసం వస్తున్నారు, వాటిని పరిగణలోకి తీసుకోకండి అని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? అలా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మన కర్ణాటక గవర్నర్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీదే పర్మిషన్ ఇచ్చారు కదా. కానీ నేను ఇక్కడ ఏమన్నా టెక్నికల్ గా న్యాయవాదిగా నేనేమనుకుంటున్నానంటే కేటీఆర్ కేసు దాని పరిధిలోకి రాదంటున్నాను. ఎందుకంటే ఆయన మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే. అంటే ఎమ్మెల్యే మీద కేసు రిజిస్టర్ చేయాలంటే ఇమ్మీడియట్ బాస్ ఎవరు? అసెంబ్లీ కదా, స్పీకర్ కదా. గవర్నర్ కి ఎప్పుడు సంబంధం ఉంటుంది? రాజ్యాంగ పదవిలో ఉన్న మనకు కేసీఆర్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాజ్యాంగ బాధ్యమే కనుక వారి మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. అంటే మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్ మీద మాత్రమే గవర్నర్ దాకా పోవాల్సి ఉంటది. నాకు తెలిసి ఎమ్మెల్యే మీద స్పీకర్ ఇవ్వాలి. అంటే స్పీకర్ హెడ్ ఆఫ్ ది స్కూల్, హెడ్ మాస్టర్ లాగా. అసెంబ్లీకి అయితే అసెంబ్లీకి స్పీకర్, పార్లమెంట్ కి అయితే పార్లమెంట్ స్పీకర్. గతంలో చూసాం కదా, ఒకసారి మనకు రాహుల్ గాంధీని మన పదవి పోయిన సందర్భం చూస్తే మనకు తర్వాత తెలిపారు కదా. ఎప్పుడైనా చాలా 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 సందర్భాల్లో స్పీకర్ కు అరెస్ట్ అయిన తర్వాత తెలిపిన సందర్భం తెలపడం ముఖ్యం అంతే తప్ప కేసు రిజిస్టర్ చేయడానికంటే 17A అంటే అవినీతి నిరోధక చట్టం కింద కేసు రిజిస్టర్ చేస్తే మాత్రమే
ఇది అవసరం పర్మిషన్ ఎవరిది స్పీకర్ గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు అనుకుంటున్నాను. మరి లీగల్ గా ప్రభుత్వం దగ్గర శివకుమార్ గారు వాట్ ఎవర్ ద టెక్నికల్ రీజన్స్ రామ్మోహన్ రావు గారు, రాష్ట్ర ప్రజలైతే కంప్లీట్గా ఆలోచిస్తున్నది ఒకటే, రాజకీయపరమైనటువంటి కోణం ఏంటి అనేది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళేది, ప్రజా ప్రయోజనాలు ఎక్కడ దాగున్నాయనే దానికి సంబంధించి కాకుండా ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కానీ, వీరు కుంభకోణాలకు పాల్పడ్డారు, వారు ఏ విధమైనటువంటి స్కామ్లకు పాల్పడ్డారని ఎందుకు ఆ రకమైన విమర్శలు అనేది కూడా చర్చ జరుగుతుంది. మాట్లాడదాం దీని మీద. ఇక శివకుమార్ లాల్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే. ఎస్, 25వసారికి 10 నెలలు కంప్లీట్ అయిపోయింది, 11వ నెల ఎంటర్ అయింది. సో 25వసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళేటువంటి ఆంతర్యం, గతంలో ఏదైనా ముఖ్యమంత్రులు ఢిల్లీ టూర్కి వెళ్తున్నారు అని అంటే ప్రాంతీయ పార్టీల్లో ఒక చర్చ, సరే అభివృద్ధి పనుల కోసం, నిధుల కోసమో లేకపోతే రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం వెళ్తున్నారని. సో ఢిల్లీ టూర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అధిష్టానం దగ్గర నుంచి ఆదేశాలు తీసుకోవడానికా లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు ఇన్నిసార్లు పర్యటనలు, ఫోన్లో కమ్యూనికేట్ సరే రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ని కలుస్తుంది అని అంటే ఫోన్లో కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మరి ఎందుకు పదే పదే ఢిల్లీకి వెళుతున్నారు? ఆంతర్యం ఏంటనేటువంటి ఒక క్వశ్చన్ అయితే, అమృత్ పథకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది అనేటువంటి ఒక మాట, కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణల్లో వాళ్ళ బావమరిదికి సంబంధించి 1137 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ. అర్హత లేనటువంటి కంపెనీకి ఇస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? డబుల్ వాయిస్ వస్తుంది ఎవరిదో. ఎస్ ప్లీజ్, ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు ముందుగా ఆదాన్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికి కూడా నమస్కారం. అయితే ఒకటి ఏమంటే మురళి గారు, ఇది కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఢిల్లీ ఉందని ప్రతిపక్ష పార్టీలకు అన్నిటికీ తెలుసు, లేకపోతే ప్రాంతీయ పార్టీలకు కూడా తెలుసు, మన రామ్మోహన్ గారికి కూడా తెలుసు, అనలిస్ట్ గారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక తెలంగాణ ఒకటే అని కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ లో ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో డిస్కషన్ అయ్యేది, కేబినెట్ లో డిస్కషన్ అయ్యేది, అది జరుగుతుంది. అదే కాకుండా హైకమాండ్ కు చెప్పడం. ఇదే కాంగ్రెస్ లో ఒక సంవత్సరం లోపల 25 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారా మీ దృష్టి, అంటే మీకు తెలిసి ఏమైనా ఉన్నారా, చరిత్ర ఉందా? అంటే ఇప్పుడు మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 మాసాలు అవుతుంది, ఈ 11 మాసాలలో 25 సార్లు వెళ్ళిండ్రు అనేది ప్రజల్లో చెప్పడం రైట్, ఓకే, ఒప్పుకుంటా మురళి గారు. దాంతోని గతంలో ఇటు బీజేపీ ప్రభుత్వానికి విన్నవించుకోవడం కానీ, లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు నిధులు కావాలని పోవడం కూడా జరిగింది, తర్వాత ప్రాజెక్టులు కావాలని పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్లు కేటాయించమని కూడా పోవడం జరిగింది. మొత్తం పోయిందంటే ఒక ఏఐసిసి ఆఫీస్కే లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ని కలవడం అనేది కూడా కాదు, కొన్నిసార్లు అవి కూడా ఉన్నాయి, కొన్నిసార్లు ప్యూర్ గా హైకమాండ్ కలవడానికి కూడా పోవడం జరిగింది, కాదంటలేను. ఇప్పుడు ప్రస్తుతానికి పోయింది ఏంటంటే, దీపావళి తర్వాత మొత్తానికి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అనేది అది ఒకటి ఉంది. దాని తర్వాత కొన్ని సమస్యల మీద కూడా అక్కడ చర్చించడానికి, తర్వాత అదే దిశగా కూడా ఇప్పుడు మొన్న జరిగిన విషయాలలో కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీ మధ్యన జరిగిన విషయాల మీద కూడా డిస్కషన్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇటు అవసరం అనుకుంటే ఏదైతే బీజేపీ మంత్రులతోని కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఇంతకుముందు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి దాని ఫాలోఅప్ కూడా అనే రకంగా కూడా ఒకటి ఉంది. ముఖ్యంగా ఇవన్నిటిని కూడుకొని ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. దీపావళికి ముందు కూడా పోయినప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. దీపావళి తర్వాత పర్యటనలో ఎక్కడ కూడా కేంద్ర మంత్రులు కలుస్తారనేటువంటి ఒక షెడ్యూల్ లేదనేటువంటి ఒక మాట వినపడుతుంది కదా, మీరు అలా చెప్తున్నారు? ఎందుకంటే మొత్తానికి గతంలో కూడా ఏదైతే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తర్వాత ఆయన ఖమ్మంకి వచ్చింది కూడా, మళ్ళీ తర్వాత దాని మీద ఇంత బడ్జెట్ కావాలని చెప్పి ఇచ్చినప్పుడు కూడా కేంద్ర మంత్రులు కలవడానికే వెళ్ళడం జరిగింది, అది వ్యవసాయ శాఖ మంత్రి గారు. అయితే మొత్తానికి కేంద్ర మంత్రితో కలిసింది, ఆ ఫొటోస్ లేవు అంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు మీడియాలో మాట్లాడడం జరుగుతుంది, ఆ ఫొటోస్ కానీ అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి వాళ్ళకి. ఆయన షెడ్యూల్లో ప్రస్తుత పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలుస్తారు అనేటువంటి ఎక్కడ షెడ్యూల్లో లేదు అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి మాట్లాడట్లేదు.
ఇవాళ పోయిన దాంట్లో బహుశా క్యాబినెట్ ఉండొచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో పాల్గొంటుంది కాబట్టి మొత్తానికి ఈయన స్టార్ క్యాంపెయిన్ గా కూడా లాస్ట్ టైం ఉండడం జరిగింది. వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒకవేళ అక్కడ నుంచి అటు ప్రచారం కూడా పోవచ్చు. అంటే వ్యవహారాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. ఖచ్చితంగా ఈ విషయంలోనే పోయిండు లేకపోతే ఇది కాదు అని మనం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే కొన్ని బహిర్గతం చేసిండు, కొన్ని మామూలుగా సీక్రెట్ గా పెట్టడం కూడా జరిగింది. దాని విషయంలో అది పార్టీ నిర్ణయము. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, అది మొత్తానికి పార్టీ వ్యవహారాలు కాబట్టి పార్టీ అంతర్గత విషయాలు గోప్యంగా ఉంచుకోవచ్చు, దానికి సంబంధించి కాదు. ఆ, కేంద్ర మంత్రుల్ని కలవటానికి వెళ్ళినప్పుడు దాన్నైనా బహిర్గతం చేయాలి కదా అనేటువంటి మాట మీరు చెప్పిన దాన్నే నేను మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తున్నాను. నేను దానికి సంబంధించి అడుగుతున్నాను. అయితే మురళి గారు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళని కలవడం జరిగింది, దీని మీద అడగడం జరిగింది, దీనిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ రోజు బహుశా ఈ టూర్ లో కనుక లేకపోతే నాకు తెలియదు, కానీ ఈ టూర్ లో ఉందా లేదా అనేది ఒకవేళ వెళితే ముంబై ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారు అట్నుంచటే కేంద్రంతో కలిసి అనేటువంటి మాట, కేంద్ర నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని. ఇప్పుడు నేను కూడా మీకు అదే చెప్పాను, పక్క మొత్తం వేరే దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన స్టార్ క్యాంపెయిన్ గా కూడా పోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సీఎం గా కూడా అక్కడ ప్రచారంలో కూడా పాల్గొంటారు. అదే పెద్ద దాంట్లో ఆశ్చర్యం. హర్యానాలో పోయిండు, ఆ తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు కాశ్మీర్ కూడా పోవడం జరిగింది. శివకుమార్ గారు 25 సార్లు అని పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రజాధనం ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఖర్చు అవుతుంది, వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతిఫలం వస్తుందా రాష్ట్రానికి, మంత్రులు, కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రులు కలిసినప్పుడు కానీ, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినప్పుడు కానీ ఎంత బడ్జెట్ అవుతుందనేది కూడా ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. కోట్ల రూపాయల్లో వ్యయం ఖర్చు అవుతుంది కదా అనేటువంటి రకరకాలైన ట్రోల్సే ఇంకా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని, లేదు ఒక మాట ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే బాగుంటుంది అనేది 25 సార్లలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు వారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కలిసినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కలిసినా కానీ ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి హోదాలోనే వెళ్ళారు. కాబట్టి ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుంది కదా, ప్రతిదానికి ఆ వివరణ అనేది లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. రైట్, ఇక పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. తెలంగాణ పంచాయతీ కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళింది, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర నాయకత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. ఏ విధంగా చూడాలి? కేటీఆర్ వచ్చి భారతీయ జనతా పార్టీకి మొరపెట్టుకున్నట్టే గవర్నర్ కూడా అఫీషియల్గా వచ్చి కేంద్ర నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా వచ్చి వారు రాష్ట్ర పరిస్థితులకు చెప్తున్నారా, లేకపోతే కేటీఆర్ చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఒకవేళ రాష్ట్ర మంత్రులే వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని లేకపోతే కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు ఈ అంశాలని ఒకవేళ జోడిస్తే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు? భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంతర్గత ఒప్పందాన్ని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దానికి ఎక్కడో సింక్ అవుతోంది, లింక్ ఉందనేటువంటి విమర్శల్ని ఎలా తిప్పికొడుతుందంటారు భారతీయ జనతా పార్టీ? మురళి గారు, ముందుగా మీకు అలాగే ఆదాని మీడియా ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళినా కూడా, అలాగే కేటీఆర్ వెళ్ళినా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే కేటీఆర్ వెళ్ళి అమృత టెండర్ల విషయంలో కానీ, లేకపోతే ఇంకొక రాఘవ ఇంజనీరింగ్ వర్క్స్ లో కానీ, ఏదైతే కొడంగల్లో ఆయనకి ఏదైతే టెండర్లు వచ్చాయో వాటి విషయంలో వెళ్తే మాత్రం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏమైనా ఇష్యూ కింద ఏమన్నా ఒకవేళ కంప్లైంట్ చేసి చెప్పలేము. కానీ అలాంటిది ఏమన్నా చేయడానికి ఏమైనా వెళ్ళిరేమో అని దీంట్లో మీడియాలో వస్తా ఉంది. వెళ్ళిరా, దానికోసం వెళ్ళిరా లేకపోతే ఇంకో దానికోసం వెళ్ళిరా అనేది క్లారిటీ రాలేదు. కాకపోతే అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో వీళ్ళు ఏదైతే ఈ కార్స్ ఏదైతే 55 కోట్లు ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ హయాంలో, వాటి మీద ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఏసీబీ ఎంక్వైరీ, ఏసీబీ తర్వాత గవర్నర్ సలహా కోరారు. గవర్నర్ గారు ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి లేదా ఏం చేయాలి అనేది కేటీఆర్ భయపడి మరి అక్కడికి వెళ్ళి ఇంకా మరి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే ఇంకేమో దానికి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం తెలుస్తుంది, డెఫినెట్ గా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళకి క్లియర్ గా
అమృత్ టెండర్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ కంప్లైంట్ చేయడానికి వెళ్తే మాత్రం దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. డెఫినెట్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే సరే, కేటీఆర్ వెళ్ళింది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక స్కామ్కి సంబంధించి కాదు, ఆయన మీదకి రాబోయే కేసులకు సంబంధించి డిఫెండ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతల్ని ప్రసన్నం చేసుకొని మొరపెట్టుకొని అవన్నీ కూడా వారి మీదకి రాకుండా చూసుకోవడానికి అనేటువంటి ఇంకొక మాట కూడా ఆరోపిస్తుంది. అది ఆరోపణ లేకపోతే వాస్తవం అనేది ప్రజల్లో అయితే క్లారిటీ ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ ఏం ఆన్సర్ ఇస్తుంది దీనికి? డెఫినెట్ గా వీళ్ళకి అసలు కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ వీరు బీఆర్ఎస్ హయాంలో చేసిన భాగవతాలు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఉన్నాయి. అవినీతి కుంభకోణాలు కూరుకుపోయి ఈ రోజు మేము కూడా డిమాండ్ చేస్తాం, భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమని రేవంత్ రెడ్డి గారే పలు మీటింగ్లలో చెప్పారు. ఈవెన్ ఎన్నికలకు ముందు కాళేశ్వర్ ప్రాజెక్ట్ కానీ రకరకాల ప్రాజెక్టులు కుంభకోణం అవినీతి జరిగింది, మేము రాగానే డెఫినెట్ గా వీళ్ళని లోపలేస్తాం, జైల్లో పెడతాం, అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికి 11 నెలలు అయింది. ఇప్పటివరకు ఇంకా రిపోర్ట్లు రాలేదు, జైలు లేదు, బాంబులు తుసు బాంబులు మాట్లాడుతూ ఉన్నారు తప్పితే ఏమీ కావట్లేదు. ఇప్పుడు ఈ కార్స్ రకరకాలు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఏంది ఈ కార్స్ లో రేస్ కేసులో 55 కోట్ల కుంభకోణం జరిగింది. ఈయన డైరెక్ట్ సంతకం పెట్టి వేరే మనీ లాండరింగ్ కింద విదేశీ కరెన్సీ రూపంలో ఇచ్చిర్రు అని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఏసీబీ వాళ్ళు. డెఫినెట్ గా ఈ విషయంలో కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ దీన్ని నీరు గారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ ఏమనుకుంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి కాబట్టి ఇన్ని రోజుల నుంచి దీన్ని అన్ని రిపోర్ట్లని డిలే చేస్తా ఉంది, నీరు గారుస్తా ఉంది, బయటికి రావట్లేదు అని చెప్పి డెఫినెట్ గా అనుకుంటారు కదా. సో దీనికి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, రకరకాలైనటువంటి విమర్శలు, అంటే ఒక విషయం నాకు భలే అనిపించింది. దీనికి సంబంధించి చూస్తే తెలంగాణ పొలిటికల్ బాల్ ఢిల్లీ స్పోర్ట్స్ కోర్టులోకి వచ్చింది, పొలిటికల్ కోర్టులోకి వచ్చింది అనేటువంటి రకరకాల విమర్శలు. అసలు ఈ కోణంలో చూడొచ్చు అంటారు? తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఓవర్ టు ఢిల్లీ అనేటువంటి రీతిలో లింకప్ అయిపోయింది కేంద్ర నాయకత్వంతో. కేంద్ర నాయకత్వం ఎలా అయినా సరే తెలంగాణ పాలిటిక్స్ని ఆడించవచ్చు అనేటువంటి రకరకాలైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూడాలంటారు క్లారిటీ? ఇప్పుడు మురళి గారు, ఇప్పుడు ఎక్కడ ఏ స్కామ్ జరిగినా కూడా, ఏ విషయంలో కూడా ఒకవేళ నిజంగానే ప్రజా దుర్వినియోగం, ప్రజల ఆస్తులు కానీ లేకపోతే డబ్బు కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం డెఫినెట్ గా దాని మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమృత్ టెండర్ తీసుకోండి, అమృత్ టెండర్ లో 1137 కోట్లు ఖర్చు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, సిటీస్ బాగుపడాలని ఇచ్చిన నిధుల్ని మరి సొంత ప్రయోజనాల కోసం, ఒక సొంత రిలేటివ్స్ కోసం వస్తే మాత్రం డెఫినెట్ గా దాని మీద ఒకవేళ కంప్లైంట్స్ వస్తే మాత్రం దర్యాప్తు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కనుక. సో అట్లాంటిది ఏమైనా జరిగితే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. సో అలాంటిది జరిగిందా లేదా అనేది అది తర్వాత తెలుస్తుంది. ఒకవేళ కంప్లైంట్ ఏమైనా వస్తే తర్వాత ఈయన కేసులు తప్పించుకోవడానికి కేటీఆర్ రకరకాలు తీసుకుపోయి ఏదో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులకు ఏదో కంప్లైంట్ చేద్దామని. ఒకవేళ తన పర్సనల్ కేసులకు సంబంధించి ఏమైనా టాపిక్ తీసుకొని వస్తే కేంద్ర నాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుందంటారు యాజ్ ఎ భారతీయ జనతా పార్టీ సీనియర్? డెఫినెట్ గా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చూసాము, ముందు నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా పొంతం లేదు. ఎవరు కూడా అయినారు భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర మంత్రులు, ఎట్టి పరిస్థితుల్లో వినే సమస్య లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని జీరో చేసేదాకా వదిలిపెట్టమని చెప్పేసి ఉద్యమం చేసినాం, దాన్ని జీరో చేసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ గెలవకుండా చేసినాం. ఎందుకంటే రకరకాల అవినీతి ఒకటి కాదు, రెండు కాదు, దాని దగ్గర నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి మిషన్ భగీరథ, కాకతీయ, ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ కూడా, ఇలాంటి అన్ని కూడా ఇప్పుడు మరి ప్రజల మనసులో, ప్రజల దృష్టిలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది అంటే తెలంగాణ రాష్ట్రం కోరుకున్న దేనికోసం అండి? ఇవన్నీ చేయడానికి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ మనుషులకి వాళ్ళకే ఉద్యోగాలు రావడానిక 30 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పటికీ ఉద్యోగాలకు ఎదురు చూస్తుంటే దాన్ని పట్టించుకోక సర్వనాశనం చేసింది, చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని మరి చేతుల్లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ విషయంలో ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత చర్చ ఏంటి అంటే, ఏ రకమైనటువంటి పావు కలిపినా కానీ అది ఢిల్లీకే వచ్చి చేరాలి అనేటువంటి
ఒక రకాలైనటువంటి విమర్శ అయితే వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక కీ రోల్ అయితే పోషిస్తుంది, ఎలా కావాలంటే అలా కూడా పొలిటికల్ సినారియోని టర్న్ చేస్తుంది అనేటువంటి రకరకాల విమర్శలు చూద్దాం. ఈ కేసులు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ పరంపర ఎంతవరకు వెళుతుందనేది. ఒకసారి కర్ణె అరవింద్ గారు వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణె అరవింద్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. కేటీఆర్ వెళ్ళింది అమృత్ పథకంలో జరిగినటువంటి స్కామ్కి కాదు, రాబోయే రోజుల్లో తన మీద వచ్చేటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, పొలిటికల్గా వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మీరే కొమ్ము కాయాలి అనేటువంటి దానికి ఒక అభ్యర్థన రూపంలో చెప్పడానికి వెళ్ళారు తప్ప ఇతరత్ర ఏది కాదు. వారికి ఉండేటువంటి అంతర్గత స్నేహబంధాలు కావచ్చు, అంతర్గత ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటి గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకోవడానికి వెళ్ళారు అనేటువంటి ఒక కోణంలో సమాచారం అయితే అందుతుంది. ఎలా చూడాలంటారు ఈ మొత్తం విమర్శల్ని? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని ఏమని చెప్పిండు అంటే, ఇవాళ మధ్యాహ్నం లోపు నేను తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతాను, మీరు ఏమన్నా నన్ను చేసుకోవచ్చు గాక అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఇవాళటి వరకు ఆవగింజంత అవినీతి చేయలేనటువంటి కేటీఆర్ గారి పైన అనేక రకాలుగా పలుమార్లు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒకటే విషయాన్ని జైల్లో కూర్చోబెడతాము అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, కేటీఆర్ గారే స్వయంగా ఒకవేళ మీరు నన్ను ఎట్లాంటి దాంట్లో నేనైతే ఇప్పటికైతే లేదు, ఎట్లాంటి విచారణకైనా నేను సిద్ధము అనేటువంటి విషయాన్ని ఆయన్నే స్పష్టంగా తెలియజేయడం జరిగింది సార్. రెండోది, ఇవాళ 26 సార్లు ఢిల్లీకి పోయి ఆ 26 పైసలు కూడా తేలేనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి అసమర్థ సర్కార్ పైన తప్పకుండా మేము నిలదీస్తాం. ఢిల్లీకి అనేక సందర్భాల లోపల ఎందుకు సార్ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విచార సంస్థల్ని లేదు అనుకుంటే వాళ్ళందరినీ కూడా తప్పకుండా కలుస్తాము. ఎందుకు ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఎక్కడైనా పోవచ్చు, ఎట్లయినా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మేము తప్పకుండా ప్రజల గొంతుకై ఉంటాము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అయితే ఇక్కడ ఒక పెద్ద విషయం మాత్రం దీంట్లో దాగున్నటువంటి నేపథ్యం అయితే బలంగా కనిపిస్తా ఉన్నది. దీనికి 26 సార్లు ఢిల్లీకి పోయినా 26 రూపాయలు మాత్రం ఇప్పటి వరకు ఆయన తేలైనటువంటి నేపథ్యం అయితే ఉన్నది. ఎంతసేపు ఇక్కడి నుంచి మూటలు తీసుకొని పోయి ఇవాళ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా 300 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రజల సొత్తుని ఆడ 300 కోట్ల రూపాయలతో యాడ్లు వేయించుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జరిగిపోయినాయి, 6 గ్యారెంటీలు జరిగిపోయినాయి అనేటువంటి పచ్చి అబద్ధాలను ఆడ ప్రచారం చేస్తా ఉంటే మాకు హిందీ రాదనుకుంటుండో లేకుంటే ఆడ మాట్లాడేది ఇక్కడ వినరు అనుకుంటుండో మరి నాకైతే తెలియదు. కానీ ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా నీలేనని తేలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సార్. బీఆర్ఎస్ అగైనెస్ట్ క్యాంపెయినింగ్ చేస్తుందా మహారాష్ట్రలో? మరి అగైనెస్ట్ క్యాంపెయినింగ్ చేస్తుందా అంటే ఇదంతా ఫాల్స్ అంతా ఫాల్స్ ప్రచారాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఏమైనా బీఆర్ఎస్ అగైనెస్ట్ క్యాంపెయినింగ్ ఏమైనా చేస్తుందా? ఒక మాట ప్లీజ్ శివకుమార్ గారు వారిని మాట్లాడివ్వాలి ప్లీజ్, మీరు ఒక్క నిమిషం. అయితే అరవింద్ గారు ఒక విషయం సార్, ఇవాళ ఆయన ఎంత మోసాన్ని ఇవాళ పట్టపగటిలే ఎట్లా చెప్తాడు అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు 6 కాలం పండించినటువంటి పంటకు మేము 500 రూపాయల బోనస్ ఇస్తాము అని చెప్పి ఒక బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సార్. అయితే ఇవాళటి వరకు ఒక నిమిషం మీరు చెప్పిన దానికి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా మహారాష్ట్రలో ఎస్ వాళ్ళు ఏమీ చేయలేదని అగైనెస్ట్ క్యాంపెయినింగ్ ఏమైనా చేస్తుందా? దానికి మాత్రం చెప్పండి, మిగతా తప్పకుండా సార్ దానికి తప్పకుండా మాకు అధినాయకత్వం ఉంటుంది. దట్టు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మా పార్టీ అధినాయకత్వం దాన్ని నిర్ణయిస్తుంది. తప్పకుండా ప్రజల బాగోగం కోసం ప్రజలు ఆ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ నుంచి అప్రమత్తం కావడం కోసం తప్పకుండా అట్లాంటి చర్యలు తప్పకుండా తీసుకుంటాం సార్. అయితే నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఇట్లా మరొక ప్రశ్న చెప్పండి సార్. కేటీఆర్ ఢిల్లీ టూర్ పొలిటికల్ బెనిఫిటా లేకపోతే తెలంగాణ బెనిఫిట్ కోసం వెళ్ళారా? బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ బెనిఫిట్ కోసం వెళ్ళిందా లేకపోతే తెలంగాణ యొక్క బెనిఫిట్ కోసం వెళ్ళిందా అనేది ఒక ప్రశ్న.
తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం వెళ్ళింది సార్. ఎందుకు వెళ్ళింది అనేటువంటి కోణంలో నేను ఎందుకు ఈ విషయం కూడా చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ అమృత్ కు సంబంధించి ఇవాళ బామ్మర్ది గారికేమో అమృతం పంచి ఇవాళ తెలంగాణ ప్రజలకేమో విషం పంచుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ గురించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పడానికి మాత్రం తప్పకుండా పోయిండ్రు సార్. ఇవాళ 1,038 కోట్ల రూపాయలతో ఇవాళ తనకు ఆ శోధ కంపెనీ అనేటువంటి కంపెనీ ఉంటుంది సార్. 2021లోనేమో ఆయనకు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి కంపెనీ, 2022-23లో 2.5 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇవాళ అత్యంత పెద్ద కంపెనీ అయినటువంటి ఇవాళ దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీ అయినటువంటి IHP లాంటి కంపెనీలకు వాళ్ళకు ఇవాళ వాళ్ళేమో 20% మాత్రం పనిచేస్తారంట. ఇవాళ వీళ్ళు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి కేవలం మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, 2 కోట్ల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళేమో ఇవాళ 80% పనులు చేస్తారంట. ఇది కరెక్ట్ కాదు సుమా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం సార్. రేపు రానున్నటువంటి రోజులల్లా సివిల్ సప్లై మీద కానివ్వండి, లేదు అనుకుంటే పొంగిరెడ్డి గారి పైన కానివ్వండి, తప్పకుండా మేము పోతాం. వాళ్ళ వారి దగ్గర ఉన్నటువంటి విచారణ సంస్థలను తప్పకుండా కలుస్తాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ కేటీఆర్ మాట్లాడిన మాటలు, ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి వివరాలు కానీ, ఢిల్లీకి వెళ్ళినటువంటి ఉద్దేశం కానీ పొలిటికల్ బెనిఫిట్ కిందే ఉంది అనేటువంటి ఒక విమర్శ. ముఖ్యమంత్రి బావమర్దికి సంబంధించినటువంటి కంపెనీకి ఒక కాంట్రాక్ట్ కట్టబెట్టారు అనే దానికి సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్. అలాగే గత 10 ఏళ్లలో కావచ్చు, లేకపోతే ఈ 10 నెలల్లో కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారిని ఎందుకు అడగలేదు, ఆ ప్రెస్ మీట్లో దానికి సంబంధించి ఒక్క అంశాన్ని కూడా లేవనెత్తలేదు అనేటువంటి మరో విమర్శ. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ఇవాళ కడుపు నొప్పి బాధ కన్నతల్లికి తెలుస్తుంది సార్, మందరసానికి తెలియదు. నేను ఏమంటా ఉన్నాను అంటే, గతంలో ఇవాళ 2014 నుంచి 23 వరకు రిప్రజెంటేషన్ ఇచ్చుంటే పోయేది కదా అనేటువంటి. అయితే వినాలి సార్, ఒక మాట నేనేమంటా ఉన్నాను అంటే, 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గతంలో అనేక సందర్భాల లోపల మేము మొరపెట్టుకున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి సరే మొత్తంగా రాలేదు అని మేము అనట్లేదు, కానీ అరకొర నిధులను ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు. అయితే శివలాల్ గారు ఒక్క నిమిషం. టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన పరిపాలనలో మొత్తం అంతా మోసపూరితమైన స్కీమ్లతో చేసిండ్రు. వాళ్ళేం మొత్తం శుద్ధపూస పరిపాలన చేయలేదు. శివకుమార్ గారు దయచేసి అయ్యిందాన్ని ఆకిట్ల పెడతాడు, కాందాన్ని కంచాన పెడతాడు ఆయన. రైట్, మాట్లాడదాం ఒకసారి. ఎందుకు అట్లాంటి అరవింద్ గారు ప్లీజ్ మాట్లాడదాం ఒకసారి. ఎస్ ప్లీజ్ మళ్ళీ నేను మళ్ళీ తీసుకుంటాను. ఎస్ రామ్మోహన్ గారు, సో అది పొలిటికల్ పార్టీస్ వెర్షన్. మీరు ఫస్ట్ ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా చెప్పారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వెర్షన్ తీసుకున్నాం, అంతా కూడా మిక్స్డ్ రియాక్షన్. ఏ పార్టీ వెర్షన్ ఆ పార్టీ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు మీరు ఫైనల్గా? చల్లకొచ్చి ముంతదాచరని తిట్టి అంటున్నాను. కాకపోతే కేటీఆర్ గారు ముందర పెట్టారు. ఎందుకంటే ఆయన పోయిన స్పష్టంగా కనపడ్డది. మా కేంద్ర మంత్రిని కలిశారు, ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ఫిర్యాదు కోసం వచ్చారని చెప్పుకుంటూ చట్టం గురించి టెన్కిస్తూ ప్రాఫిట్ ఆఫ్ మన లాభాల చట్టం గురించి చెప్పుకుంటూ ఇందుకు వచ్చారని చెప్పారు. క్లియర్ అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున్న మహారాష్ట్ర ఎన్నికలకు పోతారా, లేకపోతే క్యాబినెట్ శివకుమార్ గారు క్యాబినెట్ విస్తరణ కోసం ఏమైనా మాట్లాడారంటే రాహుల్ గాంధీనో లేకుంటే ఖర్గేను సోనియా గాంధీ గారిని కలవాలి. ఈ ముగ్గురే కదా కీలకం. కలుస్తారా లేదు, ఇది తెలాల్సింది. అసలు ఈ రెండు మొత్తం అంటే ఇద్దరు జుట్లు చేతులు పట్టుకున్న బీజేపీ చెప్పాలి ఏంటంటే, మనకు ఇటు పక్కన వీరేమో ఒక ఫిర్యాదు చేశారు మనకు కేటీఆర్ గారు. ఆ ఫిర్యాదుని ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే, స్థానిక వెంకటరెడ్డి గారు చాలా వైజ్ మెన్ కనుక చాలా పొలైట్ గా చెప్పింది. కానీ స్థానిక బీజేపీ నాయకులు ఇదంతా వట్టిదే అని మాట్లాడుతున్నారు. అమృత్ దానిలో అక్కడేం పని, కేటీఆర్కి ఇక్కడేం పని అంటున్నారు కనుక అట్లా వీరు అనలే కనుక బుల్లో చేయడం లేదు. కానీ ఆ పోయిన దాని మీద యాక్షన్ ఉంటుందా లేదా అని బీజేపీ వైపు అందరు ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వైపు. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, ఈ రెండు పరస్పరం కలహించుకొని అక్కడికి వెళ్ళి 2 ఫిర్యాదులు చేసింది. ఒకటేమో కేటీఆర్ గారి ఫిర్యాదు కేంద్ర మంత్రి దగ్గర ఉంది.
రెండోది ఏమో గవర్నర్ గారు కూడా వెళ్ళారు కదా, గవర్నర్ గారి దగ్గర ఇక్కడ ఫిర్యాదు ఉంది. గవర్నర్ ఎవరికి బాధ్యులు అవుతారు? ప్రధానమంత్రి. యాక్చువల్గా రాష్ట్రపతికి కావాలి. రాష్ట్రపతి అంటే పరిపాలన ఎవరి పేరు మీద జరుగుతుంది? ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఇద్దరికే బాధ్యులు అవుతారు గవర్నర్ గారు. గవర్నర్ గారు వెళ్ళారు కదా. ఇప్పుడు రెండిట్లలో కేటీఆర్ గారి మీద వచ్చిన ఏదైతే పర్మిషన్ కోసం వచ్చిన లెటర్లో నేను ఎట్లా ప్రవర్తించాలి అని అడగడానికి ఏమో మీరు వెళ్ళిండి అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఇటు మన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే ఆ ఫిర్యాదు వచ్చిందో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం. ఇటు పక్కన కేటీఆర్ గారి మీద ఏదైతే ఉన్నదో అది దాని మీద కూడా గవర్నర్ ద్వారా చర్య తీసుకోవాల్సింది ఇటు పక్కన బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం. ఇద్దరు జుట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మీరు అంటే ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే ఈ ఎన్నికలు రేపు మహారాష్ట్రలో ఉన్న ఎన్నికలు ఇవాళ అంతర్గతంగా కూడా రాష్ట్రంలో ఒక రకంగా చెప్పారంటే శాంతి భద్రతలు ఆగమైన అనను కానీ ఇవాళ కొడంగల్ కేసు ఒక ఉదాహరణ అంటున్నాను. అంటే ఇది క్యాన్సర్ పుండు పైకి కనపడేదే, క్యాన్సర్ మూలాలు వేరే ఉన్నాయి అంటున్నాను స్పష్టం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే భూమి సేకరణ అనే దాని మీద అన్ని పార్టీలు తమదైన రీతిలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. నిజంగా భూమి సేకరణ మల్లన సాగర్ ఇతరత్ర కాళేశ్వరం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్దని, కానీ ఇప్పుడు ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ భూసేకరణకు అనుకూలంగా ఉంది. నేను ఒక మాట చెప్తాను, ప్రభుత్వం అంటే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయదలుచుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. 2013 యాక్ట్ ప్రకారం ప్రజా ప్రయోజనాలు ఏమిటి చెప్పలేరు. కానీ ఇవాళ ఒక ఫార్మా కంపెనీ కోసం అంటే ప్రైవేట్ కంపెనీ కోసం వీళ్ళు భూమి సేకరణ ఎందుకు చేస్తున్నారు? గతంలో బీజేపీ కానీ సెజల విషయంలో పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ప్రభుత్వాలు అన్ని కూడా. దానివల్ల ప్రజల అసంతృప్తి పెరిగింది మురళి గారు. ఇప్పుడు దీనికి సామాజిక ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేది కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఏదైతే కొడంగల్ ఆ గ్రామంలో జరిగింది ఏంటంటే కావచ్చు ఎవరైనా ప్రేరణ చేయొచ్చు, కానీ ఇప్పుడు కాళ్ళ కింది భూమి కదిలిపోతుంటే వాళ్ళకి ఎవరి కోసమో ఈ ప్రభుత్వం మధ్యవర్తిత్వం నేర్పి ఇవాళ ఏదైతే ఈ భూమి సేకరణ కోరుకుంటుందో దాని మీద బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే రైతుల రూపంలో మొదటి తిరుగుబాటు ప్రజల నుంచి మొదలైంది అనేటువంటి ఒక విమర్శ అయితే చేస్తుంది. అలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ ను సమర్థించడం కాదు, కానీ ప్రజల్లో నా భూమి పోతుంది అంటే ఎవరి కోసం పోతుంది? అందుకని 2013 చట్టం ప్రకారం కనుక భూమి తీసుకోదలుచుకుంటే ప్రజా ప్రయోజనాలు ఏమిటో నిర్వచించాలి కదా. అక్కడ ప్రజా ప్రయోజనం కంటే ఒక కంపెనీ ప్రయోజనం కనపడుతుంది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరిస్తూ మధ్యన అంటే 100 రూపాయలు తీసుకుని 1000 రూపాయలకు అమ్ముతున్నది కదా అనే భావన వచ్చింది. అంటే నిజంగా ఎవరు లాభపడాలి? రైతు లాభపడాలి. ఒకవేళ కంపెనీకి భూమి అవసరం ఉంటే రైతుల దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా బార్గెన్ చేసుకోవచ్చు కదా. అంటే 30-40 లక్షలకు ఎక్కడ ఉంది అనుకుందాం కొద్దిసేపటికి. 30-40 లక్షల బదులు 25 లక్షలు 30 లక్షలు ఇస్తే బల్క్ గా వద్దని రైతులు ముందుకు రావచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద పెట్టి 2013 చట్టం పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో దానికి 2 3 ఇస్తా అంటున్నారు. అది కూడా ఇస్తారో ఏది తెలియదు. కనుక ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం. అందుకనే వీళ్ళ కలెక్టర్ వీళ్ళు బలైన రేపు ఎవరైనా సరే ఆ తిరుగుబాటు కారణం రైతులు తమ సమస్యల పట్ల స్పందించారు. గతంలో లాగా ఏడ్చుకుంటూ పోయే పరిస్థితి రైతులు లేదు. గతంలో ల్యాండ్ అక్విజిషన్ లో రూపాయి ఇవ్వకున్నా సింగూర్ ప్రాజెక్ట్ ఇప్పటికి 75 గంటలు ఇప్పటిదాకా పరిహారం లేదు. మా అడ్వకేట్ బతికిరు దాని మీద. కనుక ఇప్పుడు కూడా ఏమైందంటే ప్రజలకు అవగాహన వచ్చింది. ప్రభుత్వం ఎంత తలుచుకున్నా మేము ఇవ్వమంటే ఇవ్వమనే ముందుకు వచ్చి కొంచెం తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని గమనించాలి. ఈ సిమ్టమ్స్ ఏర్పడ్డాయి. అసలు మూలాలు వెతకాలి. 2013 చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ సవరించి నిజమైన న్యాయంగా చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. తిరగబడింది అధికారుల మీద కాదు ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శ. ఎవరున్నా సార్ మురళి గారు ఎవరున్నా, నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ రావచ్చు, ఎవరున్నా మానవీయ దృక్పథంతో ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న భూమిలో రైతులను మొట్టమొదటి పార్టీలు ఆలోచించిన రోజు అంతా కూడా బాగుంటుంది, అన్ని వర్గాలు కూడా సంక్షేమం అంతా కూడా సంతోషంగా ఉంటారు. శివకుమార్ గారు, సో అది తిరుగుబాటు మొదలైంది, రైతుల రూపంలో మొదలైంది. అక్కడ తిరగబడింది అధికారుల మీద కాదు ప్రభుత్వం మీద. ఇప్పటికైనా సరే రేవంత్ సర్కార్ ఆలోచించుకోవాలి అని బీఆర్ఎస్ కూడా చెప్పింది. అనలిస్టులు కూడా దాన్ని అందులో ఎంతో కొంత వాస్తవం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి అంశాన్ని ఏదో ఒక 4-5 రైతులు తిరగబడిన అంశాలాగా చూస్తారా, లేకపోతే ఒక ఊర్లో రైతులకు సంబంధించి 300 మంది పోలీసుల్ని పెట్టి అంతమంది రైతుల్ని అరెస్టు చేశారు అని అంటే దేశానికి రైతే వెన్నుముక్క అనేటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే రైతుల విషయంలో కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా వినకుండా పోలీసులు అంతమందిని అదుపులోకి తీసుకొని వస్తున్నటువంటి సమాచారం సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, రైతుల్ని చిత్రహింసలు పెడుతున్నారు, వాళ్ళని వేరే విధంగా అనుకొని
ఈ కారణంతోనే వాళ్ళని కొడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీదకి సంబంధించి ఇమీడియట్గా క్లారిటీ తీసుకోవడానికి ముఖ్యమంత్రి స్పందించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అనేటువంటి ఒక సూటి ప్రశ్న. ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? శివకుమార్ గారు, శివకుమార్ గారు వినిపిస్తుందా? శివకుమార్ గారు వినిపిస్తోంది అన్నమాట. ఎస్, రైట్. వెంకటరెడ్డి గారు, సో అది తిరుగుబాటు మొదలైంది అని ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. రైతుల రూపంలో మొదలైంది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలు కూడా 10 నెలల పరిపాలనలోనే ఇలా ఉంది. రాబోయే 4 ఏళ్ల పరిపాలనలో మురళి గారి వాయిస్ క్లియర్ ఉందా మీకు? ఎస్, వినిపిస్తుందా మురళి గారు? ఎస్, చెప్పండి. అదే మీ వాయిస్ ఇప్పటివరకు మొత్తం బ్రేక్ వచ్చింది. సరే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైతులు ఎప్పుడు ధర్నాలు చేస్తారు, లేకపోతే వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, లేకపోతే తగలబెడతారు, ఇది చేస్తారు. కానీ ఈ రోజు నిన్న జరిగిన సంఘటన, కలెక్టర్ కారు వెళ్తుంటే కూడా వెనకాల వెంబడించి అన్ని అద్దాలు పగలగొట్టడం అంటే అది మొత్తానికి మీరు ఆలోచించండి. మీరు మీడియాగా ఒక జర్నలిస్ట్ గా లేకపోతే యాంకర్ గా మీరు మాట్లాడుతుండ్రు. మొత్తానికి అది ఖచ్చితంగా ఆ వీడియోలు కనుక విజువల్స్ కానీ మీరు చూస్తే మటుకు ఖచ్చితంగా అది వాంటెడ్లీ చేసినట్టే కనబడింది. ఇప్పుడు కలెక్టర్ గారిని గో బ్యాక్ అనడము అంత మటుకు ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళకు ఒక ఆక్రోశం ఉంది, లేకపోతే ఆగ్రహంగా మాట్లాడినరు అనేదాన్ని. కానీ రాళ్ళు తీసుకొని వెంబడించి ఒక 1/2 కిలోమీటర్ లేదంటే ఒక 200 మీటర్స్ 400 మీటర్స్ ఉరికి కొట్టడం అంటే ఏమన్నట్టు మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళకి విచ్చలివిడిగా భయం లేదు. మొత్తానికి వాళ్ళు ఏ రకంగా ఒక రకంగా వాళ్ళు మటుకు రైతులైతే మటుకు నాకు తెలిసి రైతులలో అటువంటి పరిస్థితి అయితే ఉండదు. నేను ఎందుకంటే గత 30-40 ఏళ్ల నుంచి నేను పార్టీలో ఉన్నా, ఎప్పుడు కూడా ఏ రైతు కూడా అట్లా. కానీ ఈ 10 సంవత్సరాల మొత్తానికి ఎటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. గతంలో తీర్మానం మల్లన్న పెట్టి మాట్లాడిండు అనేది ఆపోజిషన్ పార్టీ మాట్లాడింది ఓకే. ఈ రోజు కేటీఆర్ అండర్ లా ఒక 4-5 యూట్యూబ్ ఛానల్స్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రైతులు భాష వాళ్ళ యాస యూట్యూబ్ నడిపిస్తారు. వాళ్ళు కానీ యాంకర్ ఘోరమైన భాష. గతంలో కేసీఆర్ మాట్లాడిందే తెలంగాణ భాష కాదు, తెలంగాణ భాష చాలా మర్యాదస్తులు ఎక్కువ. ప్రజలు, అరవింద్ గారు ఒక్క నిమిషం, ప్రజలు ప్రతి ఒక్కటి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి, ఒక్క నిమిషం శివకుమార్ గారు ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా 10 ఏళ్లలో ఎంతవరకు అయితే రావాలో అంతకన్నా ఎక్కువగా కూడా రాజకీయ చైతన్యం వచ్చేసింది. ప్రజలకు పార్టీలు చేసే ప్రతి పని కూడా క్షణాల్లో, అంటే మనం చూపించేదానికన్నా ముందే క్షణాల్లో తెలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం పదే మీడియా కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదని 10 సార్లు అన్నా కానీ 1,00,000 సార్లు కామన్ మ్యాన్కి మైండ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలానే చూస్తారా? అది స్థానిక సంస్థల ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందా? లేకపోతే జనగణనకి సర్వే కోసం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్లోనే చోటు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి, ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం. జనగణన కోసం కూడా వెళ్ళినప్పుడు కుర్చీ అడిగితే కూడా వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి కుర్చీ ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది అని అంటే జనగణన మీద ప్రజలకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సమగ్ర సర్వే ఏమైంది అనేటువంటి క్వశ్చన్తో పాటు వారికి మర్యాద కూడా ఇవ్వనటువంటి ఒక ఉదాహరణ ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. సో సందర్భాన్ని బట్టి కూడా చెప్తున్నాను. అంటే ప్రజల పట్ల పార్టీలు వ్యవహరించేటువంటి తీరు 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఒక ఓటుతోనే చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లుగా మా మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంటే వేరే ఆప్షన్ లేక వేశారు అనేటువంటి రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్లుగా చాలా చైతన్యంతో ఉన్నారు ఓటర్లు. ఎవరెవరు ఏ పార్టీల వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా పార్టీలు మర్చిపోవచ్చు, నేతలు మారచ్చు, అధికారంలో ఏ పార్టీ అయినా రావచ్చు. బట్ ప్రజలు మాత్రం అందరూ కూడా అన్నీ గుర్తుపెట్టుకొని మాత్రమే నిశ్శబ్దంగా వారి ఓటుతోటి
రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేస్తున్నారనేటువంటి మాట అయితే వాస్తవం. చూద్దాం ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, శివకుమార్ గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు, కర్నె అరవింద్ గారు. ఆదాన్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాటి ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.